హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు డైలీ న్యూస్ వెరీ స్పెషల్ చిట్ చాట్. రీసెంట్గా ఒక టీజర్ చూసిన తర్వాత చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫిలిం థియేటర్లోకి వస్తుందన్న ఒక ఇంటెన్స్ క్రియేట్ చేసింది, అదే ట్రూ లవర్. సో వ్యాలంటైన్స్ డే స్పెషల్ కింద కొన్ని రోజుల ముందే మనకి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వచ్చేస్తున్నారు ట్రూ లవర్ టీమ్. రైట్ నో నాతో పాటు ఫేవరెట్ అనేది చెప్పేయచ్చు ఈ యాక్టర్స్ ఇద్దరు కూడా, హీరో హీరోయిన్. మణికందన్ గారి గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు, తమిళ్లో చేస్తున్నా కూడా తెలుగులో తనకంటూ కొంత ఫ్యాన్ బేస్ని అయితే క్రియేట్ చేసుకున్నారు. రీసెంట్ టైమ్స్లో గుడ్ నైట్ ఫిలిం ఎవరు చూడలేదు చెప్పండి. సో ఆయన యాక్టింగ్ ఫిదా అయిపోయారు. బట్ ఇప్పుడు ట్రూ లవర్తో వస్తున్నారంటే ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ అయింది. అండ్ మనకు గార్జియస్ హీరోయిన్ మ్యాడ్తో అందరినీ పిచ్చెక్కిచ్చేసింది. పద్మభూషణ్తో తన యాక్ట్తో కొంతమంది ఫ్యాన్స్ని సెట్ చేసేసుకుంది. ఇప్పుడు ట్రూ లవర్తో ఒక మంచి క్యారెక్టర్తో మళ్ళీ మన ముందుకు వచ్చేస్తుంది గౌరీ. మాట్లాడేద్దాం పదండి. హాయ్. హలో అండి. హాయ్ 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 బోత్ ఆఫ్ యూ. Hi. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. Thank you so much. ఎందుకంటే ఎంతో మంది లవర్స్ వెయిట్ చేస్తున్నారు మీ సినిమా కోసం. Hi. సినిమా లవర్స్ వెయిట్ చేస్తున్నారు. సో టీజర్ వెయిట్ చేస్తున్నారు. ఓకే, టీజర్ చాలా బాగుంది. ట్రైలర్ కోసం వెయిటింగ్ మేము. ఇంకా అంటే చాలా దాచిన చేసినట్టు అనిపిస్తుంది. కొంచెం కొంచెంగా తమిళ్లో రిలీజ్ అయింది, తెలుగులో మాత్రం వస్తుంది. ఓకే, మేమైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాం. అంటే తమిళ్ సబ్జెక్ట్ని తీసుకొచ్చి తెలుగులో ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే ఇప్పుడు లాంగ్వేజెస్ బ్యారియర్స్ లేవు. తమిళ్ తెలుగు అన్నీ మనకి డబ్లో ఎక్కువ చూస్తున్నాం. కానీ ఏ సినిమా అయినా కూడా ఆ లాంగ్వేజ్లో కంటెంట్ నచ్చితే థియేటర్కి వెళ్ళి ఆడియన్స్ సినిమా చూస్తున్నారు. రీసెంట్ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇంతకు ముందు లాంగ్వేజెస్కి బ్యారియర్స్ ఉండే, అదే తమిళ్ ఫిలిం రా, కన్నడ ఫిలిం రా, తెలుగు ఫిలిం రా, హాలీవుడ్ బాలీవుడ్ అని ఉండేవి. బట్ ఇప్పుడు ఆ డిఫరెన్సియేషన్ ఏది లేదు. ఓన్లీ యాక్టర్స్, ఓన్లీ సినిమా. అండ్ ఈ చూస్తే మీకు ట్రూ లవర్ టైటిల్ దగ్గర నుంచి మీ ప్రమోషన్స్ దగ్గర నుంచి అంతా పాజిటివ్ వైబ్ ఉందండి. స్టార్ట్ విత్ యూ. Thank you so much. ఓకే, సో ఫస్ట్ నేను హీరోని స్టార్ట్ చేస్తా. హీరో గారు, వెల్కమ్ టు హైదరాబాద్. Thank you so much. మాకు చాలా హ్యాపీగా ఉంది. తెలుగులో సినిమాలు చేయండి, మేము చూస్తాం. అవకాశం దొరికితే తప్పకుండా చేస్తాను. ఓకే, అవకాశం దొరికితే చేస్తారు, కరెక్టే. కానీ మణికందన్ గారు అని ఒక చిన్న హ్యాష్ ట్యాగ్ పెడితే చాలు, ఆల్మోస్ట్ కామెంట్లు వచ్చేస్తున్నాయి. చూస్తున్నారా? ఈవెన్ ఒక చిన్న మన ట్రూ లవర్ టీజర్ కింద అన్న ఫ్యాన్స్కి చేసుకోండి, ప్రభాస్ అన్న ఫ్యాన్స్, ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్. అంటే బికాస్ గుడ్ నైట్ చూసిన ప్రతి ఒక్కరు కూడా కమెంట్ పెడుతున్నారు. మీరు తమిళ్లో కంటిన్యూగా సినిమాలు చేసిన, తెలుగులో కూడా జై భీమ్తో చాలా మంచి నేమ్ వచ్చింది, అవార్డు కూడా తీసుకున్నారు. కానీ ఒక మంచి స్ట్రైట్ ఫిలింతో వస్తున్నారు, మేము థియేటర్లో చూస్తున్నాం అన్న ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ చేశారు ట్రూ లవర్తో. మేము ఎక్సైటెడ్గా ఉన్నాం. మీరు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు? చాలా ఎక్సైటెడ్ అండి. ఎందుకంటే the amount of messages that I'm getting from this land is literally so much overwhelming, because I never intended this film will fetch me audience, fetch me love from the unintended regions. I was this Hyderabad or TFI is not that new for me, because I used to work here from since ఎప్పటి నుంచో 2011 నుంచే ఇక్కడే రాసేవాడిని. చాలా డబ్బింగ్ ఫిల్మ్స్, తెలుగు టు తమిళ్ ఫిల్మ్స్, చాలా ఫిల్మ్స్లో నేను రాశాను, ఇది డబ్బింగ్ చెప్పాను. సో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ హైదరాబాద్ ఆర్ తెలుగు భోజనం ఏది నాకు ఇదేను కొత్తది కాదు. బట్ the amount of I never intended, like I never expected people will like me or accept me as an actor, because as people say in Chennai also, I don't have a conventional face for an actor. That's why I've been like, I have a complex, like, oh my god, I don't have a conventional actor's face. So I was very reluctant in acting. So, if people ask, hey, I have a role for you, can you please? No, I don't want to, because I never thought I'll act. So overcoming this barrier in my own language itself is a huge task. So getting love from the unknown territory is literally so grateful for all those who has given me so much love and extraordinary messages in my DMs. Thank you so much. Okay. అండ్ చాలా బాగా చెప్పారు. బేసిక్గా మీరు బాన్ బాటం ఎక్కడ? చెన్నై. హైదరాబాద్లో అయితే స్టే ఉండింది బికాస్ ఆఫ్ వర్క్ ప్రాసెస్. అండ్ లాంగ్వేజ్ కూడా చాలా బాగా నేర్చుకున్నారు. మధ్యలో కొంచెం టచ్ పోయింది కాబట్టి అదేదో ఇప్పుడు నార్మల్ గా మాట్లాడేటప్పుడు తెలుగు ఇంకా బాగా, బట్ కెమెరా ఆన్ చేసిన వెంటనే అదేదో తెలుగు అదేదో స్టటర్ అవుతుంది అంతే. సేమ్ థింగ్ తమిళ్లో అవుతుంది. మామూలుగా బాగానే మాట్లాడితే కెమెరా
ఆలోచించడం ఏమో తెలుగులో, అదేదో ఒక మాట్లాడాల్సింది consciousness. తమిళ్లో, Yeah. కానీ ఇంగ్లీష్ వస్తుంది. సో అటు ఇంగ్లీష్ ని నేను చెడగొడుతుంటాను, తమిళ్ని చెడగొడుతుంటాను. అదేదో ఒక కాన్షియస్నెస్ ఉంటుంది కదా, ఏదో తప్పు మాటలు అనకూడదు అని ఒక కాన్షియస్నెస్ ఉంటుంది. అడ్రసింగ్ ద మీడియా, పీపుల్ చూస్తారు అని. ఓకే, సో స్వీట్. అండ్ కమింగ్ టు గౌరీశ్రీ ప్రియ. శ్రీ గౌరీ ప్రియ. శ్రీ గౌరీ ప్రియ చాలా బాగుంది అసలు పేర్లు. రియల్ నేమే కదా, రియల్ నేమ్, స్క్రీన్ నేమ్ కూడా చాలా ప్రేమతో పెట్టిన ప్రేమతో పెట్టిన పేరు. తెలుగు అమ్మాయిలు కనిపిస్తుంటే మాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు చేసిన ఫిలిమ్స్ 3 ఫిలిమ్స్ అంటే మెయిల్ కావచ్చు, పద్మభూషణ్ కావచ్చు అండ్ మ్యాడ్ కావచ్చు, చాలా సెలెక్టివ్గా చూస్ చేసుకుంటున్నారండి మీ క్యారెక్టరైజేషన్ అలా గుర్తుండిపోయేలాగా. థ్యాంక్ యూ. అండ్ ఇది మాత్రం చాలా హోప్స్తో ఉన్నాం, ఎందుకంటే మ్యాడ్లో నిజంగా పిచ్చెక్కించారు ఆ క్యారెక్టర్తో. ఆ అబ్బాయిని కొట్టడం కాదు, చాలా మందికి అది పిచ్చెక్కిస్తుంది అనమాట. మీరు స్క్రీన్లో కనిపిస్తే ఏంటంటే ఆ ఫిలింలో 3 క్యారెక్టర్స్, 3 హీరోయిన్స్కి ఒక డిఫరెంట్ షేడ్ ఉంది. బట్ ఆల్ ద టైమ్ మీ క్యారెక్టర్ ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. ఒక 4-5 బ్యాచ్లో ఉంటే అరే ఈ పేరు మాత్రం ఇట్లా ఉంటారా అన్నట్టు మీ పేరు ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే తను లవ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడని తెలిసినా కూడా ఆ అమ్మాయి అంత సైలెంట్గా ఇంకా చేయించుకోవాలని ఉన్న ఆ క్యూరియస్. మేము మగధీర తర్వాత కాజల్ గారి తర్వాత మళ్ళీ మిమ్మల్ని చూడడం చాలా హ్యాపీ అనిపించింది థియేటర్లో. డెఫినెట్లీ సాల్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గారి రైటింగ్ అండ్ హిస్ డైరెక్షన్, సెట్ ఆ సినిమానే చాలా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ చేసాం. సో చాలా మంచిగా వర్క్ అయ్యింది. ఏంటంటే అసలు ఎక్కడ చూసినా మ్యాడ్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తుంటే అవే రీల్స్ నాకు భలే పంపిస్తున్నారండి అవన్నీ క్యూట్ గా ఎడిట్ చేసి దానికి వేరే ఏదో పాట పెట్టి జూమ్ లేసి ఏదో లిరిక్స్, ఫ్లవర్స్, హార్ట్ సింబల్స్, చాలా ఇంట్రెస్ట్. నేను ఐ జస్ట్ కీప్ సీయింగ్ అరే ఎంత క్రియేటివ్ ఉన్నారు జనాలు. అవును. అండ్ ఎస్పెషల్లీ ఆ ఫిలిం రిలీజ్ అయిన తర్వాత మీకు సంబంధించిన షార్ట్స్, ఆ హీరోని కొట్టే షార్ట్స్, చెప్పు ఇప్పుడు ఏదో పొగుడుతావు కదా స్టార్ట్ చేయి అని చెప్పే డైలాగ్స్, అవి చాలా బాగా వైరల్ అయినాయి. అవును. అండ్ ఈ నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోకే అనే సాంగ్ ముగ్గురికి ఉంది, కానీ మీది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఎలా అనిపించింది మొత్తం? బాగా అనిపించిందండి. అంటే నేను యాక్చువల్లీ ట్రూ లవర్ అండ్ మ్యాడ్ 2 ప్యారలల్ గా చేసేదాన్ని అనమాట. సేమ్ టైంలో చెన్నైకి హైదరాబాద్కి తిరిగేదాన్ని. కానీ మ్యాడ్ లో నాకు నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ తక్కువ, కానీ నాకు అసలు భలే అనిపించేది. ఇక్కడేమో టోటలీ డిఫరెంట్ సెటప్, కామెడీ, ఫుల్ యూత్ఫుల్. అది ఇక్కడ మాది సీరియస్ అని కూడా కాదు, కానీ ఇట్స్ వెరీ ఇంటెన్స్ స్టోరీ. ఇంటెన్సిటీ అంటే అది ప్రేమలో ఇంటెన్సిటీ ఉండొచ్చు, కోపంలో ఉండొచ్చు, బాధలో ఉండొచ్చు. మేమన్నీ ఇక్కడ చాలా ఇంటెన్స్ గా ఉండే ఫిలిం ఇది. దట్స్ అ ఫిలిం విచ్ ఇస్ ఆన్ అ వెరీ లైటర్ నోట్. సో నాకు అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది బేసికలీ అటు ఇటు తిరిగి చేయడం అనేది. సో యా, సాంగ్స్ ప్లస్ అయినాయి, అసలు ఆ సినిమా అందరికీ ప్లస్ అయింది. అవునవునండి, లవ్లీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ నిజంగా అంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో స్వీట్. అండ్ కమింగ్ టు యూ, మీ పేరు పెట్టి పిలవను, ఇంకా క్యారెక్టర్లోకి వచ్చేస్తా. అరుణ్ గారు, ఫస్ట్ అరుణ్ అంటే అసలు దివ్య, రైట్? దివ్యకి అంత ఇష్టం ఉంటుంది, అంత పిచ్ అయిపోతుంది, ఎప్పుడు కాల్ చేస్తాడు, ఎప్పుడు మాట్లాడు, తర్వాత మళ్ళీ కాల్ చేస్తే ఎందుకంటే టెన్స్ ఫీల్ అవుతుంది. ఏం చేశారు అసలు మీరు దివ్యని? February 10th. ఏ రిలేషన్షిప్ అయినా మీరు మొదలవడం కొన్ని రోజుల్లో అది ఏదో చాలా ఎక్సైటింగ్, బికాస్ వీ టెన్ టు నో లెస్సర్ అబౌట్ ద పర్సన్. సో ఎవ్రీ టైమ్ surprises, when there's a situation comes, there's no more surprise left in that person. Because we get used to it and we take granted, we used to take them for granted. And ఆ granted feeling వచ్చేటప్పుడు మనం ఏం చెప్పినా కూడా there is a point that it can be misunderstood, and that misunderstanding, if we are not ready to sit and talk and sort it out, it will grow even more bigger. Okay, and if 2 person don't have similar understanding levels, then they'll become like Arun and Divya. కానీ ఇక నుంచి మీరు తెలుగులోనే మాట్లాడాలి. షుడ్ బి ట్రై. ఎందుకంటే మాట్లాడడం వస్తుంది, బాగుంది, మీ తెలుగు బాగుంది, తెలుగులో మాట్లాడాలి. అదేదో కొంచెం కాన్షియస్ గా ఉంటుంది, రావట్లా. అయితే నార్మల్ రెగ్యులర్ క్వశ్చన్స్ అడుగుతా. వాట్ అబౌట్ లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ అనేది నా దృష్టిలో ఏముంటంటే, అది ఒక అమ్మాయి మీద ఆర్ అబ్బాయిలకి అమ్మాయి మీద అవలాంటివి ఏవి కాదు. అది చాలా చిన్న డెఫినేషన్ అనమాట. బట్ ఇఫ్ యూ క్యాన్ బి యువర్ సెల్ఫ్, మీరు మీలాగే ఉండే ఫీల్ ఉండదు కదా. ఆర్ ఇఫ్ యూ కెన్ నాట్ డిస్టర్బ్ ది అదర్ పర్సన్, ఇఫ్ యు ఆర్ నాట్ డిస్టర్బ్ యువర్ పార్ట్నర్స్ ఫీలింగ్స్, దెన్
ప్రేమ అనేది ఇఫ్ యూ కెన్ బి యువర్ సెల్ఫ్, యూ కెన్ బి, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్ సో మచ్, దట్ ఈస్ లవ్. ఓకే, సో స్వీట్. అంటే కంటెంట్ బాగుంటే థియేటర్కి సినిమాకి చూడడానికి ఎట్లా వస్తారు? ఈయన లవ్ అంటే ఏంటి, ఈయన ఫీల్ అయ్యి మొత్తం మ్యాజిక్ చేసేంత అరౌండ్ లవ్ ఇచ్చేస్తున్నట్టు చెప్పారు ఎక్స్ప్రెస్గా. ఓకే, సో ఏంటి, మాకు చాలా లవ్ స్టోరీలు ఉన్నాయి కదా మణి సార్, ఎందుకు మాకు ట్రూ లవర్ ఎందుకు డిఫరెంట్గా కనిపిస్తుంది అంటే టీజర్ ఏంటంటే కొంచెం ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉందబ్బా, కానీ మళ్ళీ అదే మూమెంట్లో ఆ హై మూమెంట్లో ఆ గొడవ కూడా ఆ ప్రేమ ఎక్కువైతే వచ్చి ఆ ఓవర్లోడ్లో వస్తుంది కదా, ఏది ఎక్కువైనా కష్టం అనేది సేయింగ్ ఉంది కదా, అదైతే కనిపిస్తుంది. ఆ కాన్ఫ్లిక్ట్ మీరు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో లవ్ తర్వాత వీళ్ళిద్దరి మీద ఒకరికి ఉన్నటువంటి ఆ చిన్న చిన్న గొడవ కూడా ఇద్దరికి ఒకే ఈక్వల్ లెంత్ లవ్ ఉంది అని అయితే బాగా చూపించడం అయితే జరిగింది. థ్యాంక్స్ అండి, అర్థం చేస్తున్నాను. యాక్చువల్లీ కొంచెం పీస్ఫుల్ గా అది అందుకే కదా మారుతి గారు కూడా సేమ్ అదే. ఆయన అయితే చాలా ఎక్సైటెడ్ అండి, మారుతి గారు కానీ ఎస్కేఎన్ గారు కానీ సినిమా చూసిన తర్వాత. అంటే వాళ్ళకుండే థాట్ పర్స్పెక్టివ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది కదా, అండ్ వాళ్ళ చేతిలో నిజంగా మా సినిమా రిలీజ్ అవడం అనేది మాకు ప్లస్ పాయింట్. నిజంగా అండి. We as people who made the film, మనకి ఈ రిలేషన్షిప్ లాగే నాకు మనందరికి ఆ ఫిల్మ్ లో వి నో ఎవ్రీథింగ్ అబౌట్ ద ఫిల్మ్, సో దట్స్ నథింగ్ జడ్జ్మెంట్ పోయింది. క్యారెక్టర్ దివ్య, నేను అరుణ్, ఈయనే దివ్య గురించి మీరు ఏమనుకుంటున్నారంటే ఇన్ని రోజుల నుంచి అనుకుంటున్నారా ఏం చెప్తామని, బయట నుంచి ఒక ఫస్ట్ పర్స్పెక్టివ్ వచ్చేటప్పుడు ఓకే మనం గుడ్ వర్క్. అది ఖచ్చితంగా మీ పోస్టర్స్ లో కావచ్చు, మీ టీజర్ లో కావచ్చు కనిపిస్తుంది. ఎందుకంటే ఒక సినిమా బయటకు వచ్చేటప్పుడు అండ్ లవ్ అనేది ఇప్పుడు చాలా తక్కువైపోయింది. అంటే రెగ్యులర్ లైఫ్లోనే ప్యూరిటీ మిస్ అవుతున్నాం. ఒకప్పుడు లవ్ అంటే ఎవరైనా ఇష్టపడుతుంటే వాళ్ళని చూడడానికి మాట్లాడడానికి చాలా ఏళ్ళు పట్టేదట. ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఏంటంటే మనము రైట్ వేలో యూజ్ చేసుకుంటే మనకి రైట్ వేలే, బట్ ఎప్పుడైతే అది రాంగ్ వే వెళ్తుందో అన్ని రిలేషన్స్లో ప్యూరిటీ పోతుంది. నాట్ ఓన్లీ లవ్ రిలేషన్షిప్, ఈవెన్ ఫ్రెండ్షిప్ కావచ్చు, రిలేటివ్స్లో ఉన్నటువంటి రిలేషన్స్ కావచ్చు, ఆ ప్యూరిటీ అనేది మిస్ అవుతుంది. కానీ ఎప్పుడైతే ఆ ప్యూరిటీ వచ్చిన కంటెంట్ ఏదైనా కూడా, రీసెంట్ టైంలో చూడండి బేబీ కల్ట్ అని ఇచ్చారు, కల్ట్ బ్లాక్ బస్టర్ అని ఇచ్చారు. కొంతమంది ఫ్యామిలీ ఓరియంటెడ్ వాళ్ళకి ఆ సినిమా నచ్చదు, యంగ్ జనరేషన్స్ బాగా సక్సెస్ చేశారు. మ్యాడ్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ సైలెంట్గా వచ్చింది, వైలెంట్ క్రియేట్ చేసింది బికాస్ ఆఫ్ మ్యాడ్. సో అంటే ఆ పల్స్, ఆడియన్ పల్స్ అనేది పట్టుకోలేకపోతున్నాం. కానీ లవ్కి వస్తే ఏంటంటే చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి. మీ సినిమాకి ఎందుకు రావాలంటే కాన్ఫ్లిక్ట్ నచ్చింది అని చెప్పొచ్చు. సో అది ఒకటి మాత్రం చెప్పొచ్చు. సో మొత్తం ఎంటైర్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు మణిగారు? ఎంటైర్ ఎక్స్పీరియన్స్ అంటే ఇట్ వాస్ పర్టిక్యులర్లీ ఫర్ మీ, this film redefined me, it helped me redefined, because I had to like దీనికి ముందు నేర్చుకున్న ఏ టిప్సో ట్రిక్సో ఈ సినిమాకి సెట్ అవ్వదు. I had to like shed everything and I had to start building all over again. So I couldn't do what I did for Jai Bhim or what I did for Good Night. అవన్నీ నేను యూస్ చేయలేను. సో ఐ హ్యాడ్ టు లైక్ పికప్ ఎవ్రీథింగ్, స్మాల్ పార్టికల్స్ ఐ హ్యాడ్ టు పిక్ అండ్ దెన్ ఐ హ్యాడ్ టు బిల్డ్ Arun. So that process was so much satisfying. It was equally exhausting also, but at the end of the day when I saw the film I did something okay, I did something good work. Yeah. గౌరీ గారు, తెలుగు వాళ్ళు ఏంటంటే సినిమా నచ్చితే ఎన్ని సినిమాలకైనా ట్రావెల్ అయిపోతుంటారు అండ్ అన్కండిషనల్ లవ్ ఇస్తారు. మీరు తెలుగు అమ్మాయి అండి కూడా, అండ్ మీరు ఆపర్చునిటీ లక్కీగా మీకు తమిళ్లో కూడా వచ్చింది, అండ్ బోత్ మీరు మేనేజ్ చేయగలుగుతున్నారు. ఏంటంటే బేసికల్గా ఆఫర్స్ రావడమే తక్కువ స్పేస్ ఉన్న టైంలో ఇక్కడ అక్కడ రెండు బ్యాలెన్సింగ్ చేస్తున్నారు. ఇప్పుడు తమిళ్ నుంచి స్ట్రైట్ తెలుగు వస్తుంది ఈ ఫిలిం, మీరు తెలుగు అమ్మాయి, ఆ ఎక్సైట్మెంట్ నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంటర్వ్యూ ముందే ఐ వాస్ జంపింగ్. సీ యూజువల్లీ అలా అంటే నేను ఈ సినిమా తెలుగులో వస్తుందని ఈయన చెప్పినట్టు అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తమిళ్లో ఈ అవకాశం రావడమే నాకు ఒక పెద్ద గొప్ప విషయం. ఎందుకంటే నేను మోడర్న్ లవ్ చెన్నై అని ఒక అమెజాన్ వెబ్ సిరీస్ చేశాను. ఆ సినిమా పోస్టర్స్, ఆ ఫుటేజ్ కొంచెం చూసి నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. అండ్ అప్పుడు ఆ సిరీస్ చేసిన తర్వాత ఐ యూస్ టు ఓవర్ థింక్ అనమాట. ఓకే, తమిళ్లో అయితే ఒక ఓటీటీ ప్రాజెక్ట్ చేసాము అండ్ ఇట్ వాస్ అ గుడ్ డెబ్యూ. దాని తర్వాత ఇప్పుడు మనం
మనకి ఎలాంటి స్టోరీస్ వస్తాయి, నేను ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తాను అని ఒక చిన్నపాటి ఆలోచన ఎవరికైనా ఉంటుంది. సో ఐ వాస్ థింకింగ్, నేను అది వెబ్ సిరీస్ రిలీజ్ అయిన ఒక 10 రోజులకి నాకు ఈ స్క్రిప్ట్ వచ్చింది. ఇట్స్ లైక్ ఐ వాజ్ సో ఎక్సైటెడ్, ఎందుకంటే చాలా చాలా రిలేటబుల్ కాంటెంట్ అండి. అంటే లవ్ చూపించాం, లవ్ అనేది సేమ్ అండి, ఎప్పటి నుంచో ఉండేది లవ్ అనే ఎమోషన్ సేమే, కానీ లవ్ చుట్టూ ఉండే ఎన్వైరన్మెంట్ బేసికలీ చేంజ్ అవుతూ రావడం వల్ల మనం దాన్ని ఎలా పర్సీవ్ చేసుకుంటున్నాం, మనం దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాం అనేది దట్ కెప్ట్ చేంజింగ్. సో ఈ కాలానికి ఈ పర్టిక్యులర్ జనరేషన్ అని కూడా చెప్పలేను, ఈ స్పేస్కి ఇప్పుడుండే మైండ్ సెట్కి, అది జనరేషన్ కూడా చెప్పలేము, ఇప్పుడుండే మైండ్ సెట్కి అందరికి ఉండే, అది 30s వాళ్ళు కావచ్చు, 40s వాళ్ళు కావచ్చు, బట్ ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనకి ఫాస్ట్ మూవింగ్ వరల్డ్లో ఉండే మైండ్ సెట్కి హౌ కెన్ వీ ఫిట్ అ లవ్ స్టోరీ అనే దానిపైన వీ వర్క్. సో ఇంత మంచి అవకాశం నాకు తమిళ్లో రావడం అనేది నిజంగా ఐ వాజ్ సో షాక్డ్, బికాస్ ఒక స్ట్రైట్ ప్రాపర్ తమిళ్ ఫిలిం దట్ టు విత్ యాక్టర్ లైక్ మణికందన్ గారు నాకు రావడం అనేది ఐ వాజ్ లైక్ టూ ఓవర్వెల్మ్డ్. బట్ చూసానండి, అయ్యో అసలు క్యారెక్టర్స్ నేను ఒక స్టోరీ చెప్తాను. యాక్చువల్లీ ఈ స్టోరీ నాకు చెప్పాలనుకున్నాను. May 3rd గుడ్ నైట్ రిలీజ్ అయిందా, చూసానండి, డేట్ గుర్తుంది, ఎంత బాగా డేట్ గుర్తుపెట్టుకుంది. May 3rd గుడ్ నైట్ రిలీజ్ అయింది. నాకు ఈయన తెలుసు యాక్టర్ అక్క, అలా చూసాను. మిగతా మీరు చేసిన సినిమాలని మీ వర్క్ ఫాలో చూసానండి. నేను మామూలుగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ మనం స్క్రోల్ చేస్తుంటాం కదా, ఈయన చెప్పిన ఇంటర్వ్యూస్, ఈయన చెప్పిన కొన్ని సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ ఇంటర్వ్యూస్లో, అవి కొంచెం వైరల్ అయ్యాయి. చెప్పండి, చూడండి. ఏంటండి అలా డిస్టర్బ్ చేస్తే, ఎంత ఫీల్ తో చెప్తారు చూడండి, ఏదో అబద్ధంలాగా ఉంది. సరే మొత్తం విందా ముందు చెప్పలేదు, నేను మొన్ననే చెప్పాను ఐ వాంటెడ్ టు సే సంథింగ్ బట్ ఐ డిడ్ంట్ టెల్. చెప్తున్నాను కదా, చెప్పండి. చెప్పండి. పాపం ఫీల్ పోయింది, ఇంకా చెప్పండి, నేను చెప్పను. సో అప్పుడు బేసిక్లీ ఐ టు స్క్రోల్, ఈయన ఇంటర్వ్యూస్కి వెళ్ళి చెప్పడం కానీ, రఘువరన్ గారి వాయిస్ మీరు ఇమిటేట్ చేయడము, ఇవన్నీ నాకు రీల్స్ లో వస్తూ ఉండేవి. గుడ్ నైట్ బేసికలీ నాన్గాలి సాంగ్ ఎంత ఫేమస్ అయిందో మీకు తెలుసు. పాటలో మీరు పాడతారండి, నేను పాడిస్తా అండి. సో చూస్తుంటే ఈ పాట బాగుంది, సినిమా కూడా బాగుంటుంది, ఫుటేజ్ అంతా బాగుంది అని చెప్పి సినిమా చూసాను, నాకు నచ్చింది. ఓకే, అయిపోయింది. మోడర్న్ లవ్ చెన్నై May 17th రిలీజ్ అయింది. నాకు కొంచెం ఉంటుంది కదా, నేను ఎక్కడో హైదరాబాద్లో ఉన్న ప్రమోషన్స్కి 4 రోజులు వెళ్ళాను, వచ్చేసాను. ఏమనుకుంటున్నారు చెన్నైలో ఏమవుతుంది, ఎలా నడుస్తుంది అనేది అదొక ఇది. May 30th ఫోన్, ఇలా ఒక సినిమా చేస్తున్నాం మేము, మణికందన్ గారు హీరో, మీరు హీరోయిన్ అన్నారు. 3 వారాలు కూడా కాలేదు కదా, నేను ఫోన్లో నా మానానికి ఏదో నేను రీల్స్ చూసుకుంటున్నాను, చూస్తే మీరు ఆయనతో వర్క్ చేయాలనిపించారు. సో అది నాకు చాలా షాకింగ్ గా ఓవర్వెల్మింగ్ అనిపించింది. బట్ హీరో గారు ఇప్పుడు చెప్పండి, మన హీరోయిన్ చెప్పింది ఫుల్ ట్రూ ఇన్సిడెంట్ రైట్? డేట్స్ అండ్ అది డేట్స్ కాదు, తను ఫీల్ అయింది కూడా ట్రూ. See, particularly for this film, the bunch of actors and the technicians that we got, the extraordinary qualities in them is what I personally feel is that the kind of respect and love towards working, because adi what do you call, if that wasn't there, we couldn't finish this film in what time that start chesam eppudu ayipinda 37 days we finished this film. And you have to imagine the entire second half was shot in 7 days. Just 7 days we shot the entire second half, because we had to shoot it in Gokarna in that particular weather conditions. Season because after 7 days it's going to be like so much rain, floods and all. So those 7 days we had to shoot. If not, we don't have that much trust and love towards the film, that we couldn't have done it. Okay, yeah, done. సో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దాం, ఓకేనా? టకటగా చేద్దాం. ఫస్ట్ ఎవరి నుంచి స్టార్ట్ చేద్దాం? మణి గారి నుంచి స్టార్ట్ చేద్దాం. ఏంటి అబ్బాయి సార్, మీరు వద్దంటే చెప్పండి. సరే, ఎవరు హెల్ప్ చేయరు, మీ ర్యాపిడ్ ఫైర్ మీరే చేయాలి. లాంగ్వేజా? మీరు చక్కగా మాట్లాడుతున్నారు, బట్ ఆ కాన్ఫిడెన్స్ రావడానికి కొంచెం సేపు పడుతుందేమో. ఏం లేదు, మీకు ఫ్లోలో వచ్చేస్తుంది, చాలా బాగా మాట్లాడుతుంది. మీరు ఎలాగో ఇంగ్లీష్ మిక్స్ చేసేస్తున్నారు కాబట్టి కవర్ అయిపోతుంది అది. తను ఎట్లాగో తమిళ్ ఇంగ్లీష్ మిక్స్ చేసి తమిళ్ చక్కగానే మాట్లాడుతున్నారు. నా తెలుగు కన్నా మీ తమిళ్ బాగుంది. ఇప్పుడు చూద్దాం ఎవరు తెలుగు బాగుందో ఎవరు తమిళ్ బాగుందో. మధ్య మధ్యలో వస్తుంది కవరేజ్. అదిలో అంట, ఇక్కడికి వచ్చి అది ఇందులో అంట, ఏదో అంత కలిపేస్తున్నారు. Past 7 days we've been mixing the languages, like
yesterday I was like ఉక్కారండి కూర్చోండి ఉక్కారంగా మీన్స్ in Tamil కూర్చోండి I mixed ఉక్కారండి I said. ఓకే Everybody was looking like very like a mad person. సరే అయితే మీతో ఒక చిన్న క్రేజీ కాన్సెప్ట్ మీతోనే స్టార్ట్ చేస్తాను. అయితే మన సినిమా ట్రూ లవర్ కదా, Feb 9th or 10th నుంచి థియేటర్స్ అవైలబుల్ ఉంటుంది కదా. తమిళ్లో చెప్పండి, నేను తెలుగులో డబ్ చెప్తా, మీరు తమిళ్లో చెప్పండి. తమిళ్లో ఏం చెప్పాలి? తమిళ్లో నేను తెలుగులో చెప్తా, ట్రాన్స్లేట్ చేస్తా. okay. సినిమాకి రండి అని చెప్పి తమిళ్లో చెప్పండి. yes ట్రూ లవర్ ఫిలిం తో ట్రూ లవర్ పడం మీ మణికందన్ గౌరీ మణికంఠన్ గౌరీ ప్రియా రెండు పేరు Feb 10th థియేటర్స్ కి వచ్చేస్తున్నాం. வருது ఒక మంచి సినిమాతో, ஒரு நல்ல படத்தோட. అదే లవ్ ట్రూ లవర్. இந்த படம் ட்ரூ லவர். సో థియేటర్స్కి వచ్చి தியேட்டருக்கு வந்து ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి உங்களுடைய குடும்பத்தோட எல்லாரும் சேர்ந்து தியேட்டருக்கு வந்து మా సినిమా చూసి எங்க படத்தை பார்த்து మమ్మల్ని எங்களை బ్లెస్ చేయండి. ఆశీర్వదిக்கணும்னு கேட்டுக்கிறேன். థ్యాంక్ యూ సో మచ్. ரொம்ப నன்றி. థ్యాంక్ యూ సో మచ్. Thank you. ఇప్పుడు మన గౌరీ ట్రై చేద్దామా? Yeah. వామ్మో. నేను చూడండి, నేను హైదరాబాద్ లో ఉన్నాను, నేను తెలుగులో అరే మాట్లాడాను. 2 లైన్లేరా? సడన్ గా నేను స్విచ్ అవ్వాలంటే తమిళకి చాలా 2 లైన్సే ఓన్లీ. ఇప్పుడు మన అది కాకుండా నటిస్తున్నారు చాలా. ఓకే, ఇప్పుడు క్యారెక్టర్స్ తో చెప్తా. అరుణ్ అండ్ దివ్య. ఓకే అట్లా. Feb 10th అరుణ్ దివ్య వచ్చేస్తున్నాం. వరం ట్రూ లవర్తో ட்ரூ லவரோட మీ అందరూ కలిసి நீங்க எல்லாம் சேர்ந்து థియేటర్కి వచ్చి தியேட்டர்ஸ்க்கு வந்துட்டு మా సినిమా చూసి எங்க படம் பார்த்துட்டு మమ్మల్ని எங்களை విష్ చేయండి. விஷ் பண்ணுங்க. నమస్కారం. ரொம்ப నன்றి. చెప్పానుగా. ఓకే వచ్చేసింది ఇంక చాలు. ఈ మాత్రం చాలు కదా. ఈ మాత్రం ఇదే ప్రో లెవెల్. ఇప్పుడు ఈయన తెలుగులో చెప్పండి చెప్తాడా ఫాస్ట్ గా? చెప్తారు. డబ్బు మన తను చెప్తుంది, గౌరీ చెప్తుంది, నేను చెప్పను. ఇంకా 2 లైన్లో చెప్పండి మీరు. మన సినిమా వస్తుంది ఒక మంచి కాన్సెప్ట్ తో, తెలుగు మీరే చెప్పాలి. నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. హార్ట్ అయితే సరే, కెమెరా చూస్తే షై కదా మీరు. మణి గారు కెమెరా చూస్తే షై కదా, మీరు మా వైపు చూసి చెప్పండి. మేము థియేటర్ అది ఇంకా షయ్యా అయితే కెమెరా చూసి చెప్పండి. ఓకే నడువులో ఎలా స్టక్ వచ్చిన ఎత్తుగుడు మమ్మ. ఓకే మా సినిమా కమింగ్ Feb 10th థియేటర్స్కి రాబోతుంది. మీరందరూ నాకు ఇచ్చిన సపోర్ట్, అఫెక్షన్, దీనికి ముందు ఏవేవి మెసేజెస్ అవన్నీ ఫాలో చేస్తున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటాను మీ అందరికీ. తెలుగు జనాలు కొత్త కాన్సెప్ట్ అంటే అది ఏ భాష అయినా అది మైండ్ చేయకుండా ఆ సినిమాని ఆదరిస్తారని నా కెరియర్లో చాలా ఎగ్జాంపుల్స్ చూశాను. అందులో ట్రూ లవర్ కూడా ఒకటి అయిపోతుందని నా నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. కృతజ్ఞతలు. ఆదరిస్తారని చూసారా? తెలుగు డిక్షనరీలో చాలా పెద్ద పెద్ద పదాలు వాడేసి నాకు తెలుగు రాదు, నేను షై ఫీల్ అవుతున్నా అని చెప్తున్నారు. లేదు, అవన్నీ డబ్బింగ్ లో నేర్చుకున్నాను అంతే. అది నాకు వచ్చిన తమిళ అంతా మా స్క్రిప్టే. ఓకే, సో స్వీట్. అండ్ మీరు చాలా బాగా ఇద్దరు ఎంజాయ్ చేస్తూ మాట్లాడుతున్నారు అబ్బా. బేసిక్గా అంటే ఇంటర్వ్యూనే ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే we had to enjoy here because we've been like literally all our schedules are so hectic that ఎంజాయ్ చేయడానికి అవకాశం లేదు. we had to change our work into enjoyment. అంటే అట్లని కాదు, మామూలుగా ఉన్నప్పుడు ఇద్దరు ఓకే అంటారు, రాగానే మీరు మాతో మాట్లాడుతున్నారు, మేము మాట్లాడుకుంటున్నాం, మీరు మా సినిమా గురించి క్వశ్చన్స్ అడిగినప్పుడు మేము ఆలోచించి మేము ఎక్సైటెడ్. సో దిస్ ఇస్ లైక్ అ మూమెంట్ క్రియేటెడ్ ఫర్ అస్. మామూలుగా మేము కూర్చొని ఇన్ని నెలలు సినిమా చేసాం, మేము కూర్చొని కొత్తగా ఏం మాట్లాడుకుంటాం చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దట్ ఆపర్చునిటీ అండ్ దట్ ఎనర్జీ. సో స్వీట్. అండ్ ఏంటి మీరు రఘువరన్ గారి వాయిస్ డబ్ చెప్తారా యాజ్ ఇట్ ఈస్ తను చెప్పినట్టు? అది అప్పుడు ఐ వాస్ అ మిమిక్రీ ఆర్టిస్ట్. కొంచెం ట్రై చేయొచ్చు కదా. ఇప్పుడు నా గొంతు కదా, గొంతే అదే ఏ పరిస్థితిలో పర్లేదు, మేము ట్రై చేస్తాం. అసలు ఎట్లా వస్తే చూస్తాం. అది కానీ తెలుగులో రాదు. ఏ లాంగ్వేజ్ లో వస్తే తమిళ్లోనే చెప్పండి. ఓకే, మీరే కదా సారీ అంటే నేను ఓకే.
అయ్యో డైలాగ్స్ మొదలులోనే సినిమా ఒకే ఒక్కడు రామా. బట్ ఐ డోంట్ నో హూ డబ్డ్ హియర్ ఫర్ రఘువరన్ సార్. బట్ ఇన్ తమిళ్ హిస్ వాయిస్ విల్ బి లైక్ ஒரு நாள் என்னோட பதவியில இருந்து பார், என்னோட பதவி ஒரு முள் படுக்க, என்னுடைய இந்த பதவி ஒரு முள் கிரீடம்னு ஒரு நாள் இருந்து பார்த்துட்டு மக்களுக்கு எடுத்து சொல். థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ మణికందన్ గారు. అడగంగానే వెంటనే చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు చాలా ఈజ్, మంచి ఎనర్జెటిక్, మంచి ఈజ్. అండ్ బేసిక్గా మీరు రచయిత, డైరెక్షన్, అంటే రైటింగ్స్ రాయడం, మళ్ళీ యాక్టింగ్ సైడ్, అంటే ఇదంతా ఫస్ట్ హుక్ పాయింట్ ఎక్కడ మీకు స్టార్టింగ్ ఇండస్ట్రీకి రావడానికి ఇన్స్పిరేషన్ అంటే ఏంటి? అసలు ఫర్ ఎవ్రీ 20-year-old ఆర్ కాలేజ్ బాయ్ ద బ్రేక్ టైంలో మాట్లాడడం ఒకే ఒక టాపిక్ సినిమా అండి. ఓకే, సినిమా ఆర్ క్రికెట్, బికాస్ వీ ఆర్ నాట్ దట్ మచ్ ఇన్ టు పాలిటిక్స్ గురించి అంత పెద్ద డిస్కషన్ ఏమో అక్కడ జరగదు. సో సినిమా గురించే సో మచ్ వీ యూస్ టు టాక్ సో మచ్ అబౌట్ సినిమా, వీ యూస్ టు కన్స్యూమ్ సో మచ్ అబౌట్ సినిమా. సో నాకు ఏంటంటే మనం ఒక పని చేయాలంటే అది పనిలా తెలియకూడదు, చూడగలను. ఇట్ షుడెంట్ బి లైక్ వీఆర్ డూయింగ్ వర్క్. సో దానివల్ల ఇఫ్ అట్ ఆల్ ఐ హ్యావ్ సో మచ్ ఇంట్రెస్ట్ ఆన్ సంథింగ్, సో దట్ ఐ కెన్ ఇన్వెస్ట్ మై లైఫ్ ఆన్ దట్. ఆ నోట్లోనే నాకు జై భీమ్ సూపర్ సక్సెస్ అయింది కదా, అవార్డు కూడా వచ్చింది. అండ్ సూర్య గారితో పక్కన స్క్రీన్ షేర్ చేసుకుంటే చాలు అని ఎంతోమంది యాక్టర్స్ వెయిట్ చేస్తుంటారు. అలాంటిది స్క్రీన్ షేర్తో పాటు మీకు మంచి నేమ్ కూడా వచ్చింది ఆ ఫిలిం ద్వారా. సో ఏం చెప్తారు? లేదా సూర్య గారి గురించి ఏదైనా ఒక 1 word డిస్క్రైబ్ చేయాలంటే వాట్ ఇస్? హీస్ అన్ ఎక్సెప్షనలీ థరో జెంటిల్మన్, బికాస్ I personally feel that he has created so much for the out of love. He has created 10,000 graduates. He actually helped outright because he has a trustee for like he is a trustee for like so much for, he does so much for education. Okay. And also I don't know whether someone will heartfully do this. He got selected as a best actor in an award, and award వచ్చేటప్పుడు he called me on stage in order to share it with me. So that was a very humble gesture, and I had a very brilliant time with their family, Sivakumar gartho, Jyotika gartho. So they hosted a dinner for us after Jai Bhim. It was brilliant time. With all the family members, it was such a dream come true. Yeah. ఫైనల్గా గౌరీ గారు, మన ఈ ట్రూ లవర్ ఎలాంటి వాళ్ళని బాగా కనెక్ట్ చేస్తుంది? ఒక 1 word డిస్క్రైబ్ చేయాలంటే ఏం చెప్తారు? వాళ్ళని ఏం లేదండి, సినిమా ప్రేమికులు అని కూడా కాదు. ఐ థింక్ అందరూ డెఫినెట్గా కనెక్ట్ అయ్యే సినిమా. ఎందుకంటే మేము జస్ట్ ఒక అమ్మాయికి అబ్బాయికి ఉండే రిలేషన్షిప్నే దాంట్లో వచ్చే వాటి గురించే మేము చాలా ఎక్కువగా వాటి గురించే మాట్లాడలేదు. వీ ఆల్సో స్పోకన్ అబౌట్ మన కెరియర్ హౌ ఇట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. వీ ఆల్సో స్పోకన్ అబౌట్ ఒక మనిషికి, ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఈ కాలంలో ఒక ఐడెంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇది అని చెప్పుకోవాలని ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆశ ఉంది. సో దాని గురించి వీ స్పోకెన్. ఫ్రెండ్స్ ఎలా వర్కౌట్ అవుతారు, ఫ్యామిలీ ఎలా ఇన్వాల్వ్ అవుతుంది, అంటే వీళ్ళిద్దరు ప్రపంచాలు వేరే కానీ వీళ్ళిద్దరు ఇప్పుడు ఒకటే ప్రపంచంలో ఉన్నారు, అది ఎలా ప్యాన్ అవుట్ అవుతుంది. సో నాకు ఆ జర్నీ, ఆ వరల్డ్ బిల్డింగే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఐ ఫెల్ట్ లైక్ నిజంగా అయిపోతున్నప్పుడు నేను ఎంత సాగొట్టానంటే నేను సినిమా అయిపోతుంది లాస్ట్ షాట్ ఎందుకంటే పోతుంది. We had to do the shot and then she was like, this is the last shot, we cannot be Arun and Divya. లోపలికి వెళ్ళడానికి చాలా టైం పట్టింది, బయటికి ఇంకా మేము రాలేదు, ఇంకా బయటికి రావడానికి ఇంకా టైం పట్టింది. ఎందుకంటే చాలా సింపుల్ వరల్డ్ ఇది, ఏదో ఎక్కడో పెద్దగా ఏదో ఫ్యాంటసీ వరల్డ్ అయితే కాదు కదా. మన నిజ జీవితాల్లో మనం చూసే లైవ్స్నే మేము వీళ్ళంత వరకు చాలా దగ్గరగా చూపించాము. సో అది మాకు చాలా రిలేటబుల్ అనిపించేసరికి నిజంగా ఇది ఒక వరల్డ్ ఉంది, అవును ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళంతా ఒక దగ్గరే ఉంటారని నాకు చాలా ఎక్కువగా హిట్ అయిపోయింది అది. ఇంకా నేను అదే స్పేస్ లో ఉన్నాం. ఇప్పుడు ఈయన కూడా ఇందాక దివ్య సారీ గౌరీ అలానే ఉన్నాం మేము. బికాస్ we tend to forget that they have everyone like Divya, her friends, everybody has 32 days of call sheet. Okay. We were like, okay, where are you? I'm in shoot. Oh, sorry, you're not my real friend. Okay, done. Finally గా మా కోసం సాంగ్ పడతారా?
ఆయన కూడా అంత క్లబ్స్ కొట్టాడు నాన్న మిమిక్రీ చేశారు కదా, నా గొంతు కూడా పోయింది. చేశానుగా. వచ్చింది చేసా. ఇది ప్రకాష్ రాజ్ గారి వాయిసా? నా వాయిస్ అండి. హీరో వాయిసే. ఓకే, ఏం పాడను? మ్యాడ్లో సాంగ్ పడతారా? మ్యాడ్లో సాంగ్. అయ్యో వేరే మీ ఇష్టం, మీకు గుర్తున్నది ఏదైనా తెలుగు సాంగ్ పాడండి. అది పాడేసాను. ఒక్క నిమిషం ప్లీజ్, లేట్ అవుతుందని తెలుసు, ఒక్క నిమిషం ఆలోచిస్తున్నా. మీరైనా ట్రై చేస్తారా మణి గారు? వద్దు వాయిస్. ఓకే డన్, రెడీ. గుండెల్లో గాయమేదో చలంగా మానిపోయి మాయ చేసే ఆ మాయే ప్రేమాయే, ఎంత గాయమైన గానీ నా మేనికేమి కాదు, పువ్వు సోకే నీ సోకు కందేనే, వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది, నాడు శోకమూపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది, మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది, తాలాട്ടും സാമിയേ നാന്താനെ തെരിയുമാ, ശിവഗാമിയേ ശിവനിൽ നീയും പാതിയേ അതുവും ഉനക്ക് പുരിയുമാ, లాలి 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 జో అభిరామి లాలి. అది సేమ్ తమిళ తెలుగు రెండు. అదే ఎందుకు మొత్తం బాగా పాడుతూ సో స్వీట్ ఆఫ్ యూ. అసలు నిజంగా సచ్ ఏ లవ్లీ గైస్. అసలు ఎంత ఎనర్జీ ఉందంటే మీలో. మామూలుగా క్యాజువల్గా ఇప్పుడు ముందు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడు నేను ఏదో ఇంట్లో కూర్చున్నాను అట్లే ఉంది. ఇది ఏదో ఒక క్వశ్చన్స్ అడిగి అలా ఏం లేదు. నైస్ ఇంటరాక్షన్ బోత్ ఆఫ్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ నిజంగా ట్రూ లవర్ అనేది టీజర్ చాలా ఇంటెన్స్గా ఉంది. వెయిట్ చేస్తున్నాం మేము కూడా థియేటర్లో సినిమా చూడడానికి. ఒక మంచి కంటెంట్ వస్తే ఆడియన్స్ ఆదరించడానికి రెడీగా ఉన్నారు. అండ్ మీ ఇద్దరికి ఈ సినిమా మంచి సక్సెస్ని ఇవ్వాలి, మరిన్ని సినిమాలు చేయాలి. మీరు తెలుగులో కొంచెం అప్పుడప్పుడు హాయ్ బాయ్ చెప్పకుండా కనిపిస్తూ ఉండండి సార్. ఇంకా నేర్చుకోండి, తెలుగు నేర్చుకోవడం కాదు, తెలుగు సినిమాలు చేయండి. తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.